తమలపాకు లేనిదే ఏ పండుగ శుభకార్యం జరగదు. ప్రతి శుభకార్యంలో దేవుళ్ల వద్ద పూజలకు మనం ఎక్కువగా ఈ ఆకులను ఉపయోగిస్తాం. అంతేకాదు, తమలపాకును లక్ష్మీదేవికి సమానంగా భావిస్తారు. అందుకే ఈ తమలపాకుకు మన సంస్కృతి సంప్రదాయాలలో ప్రత్యేకమైన స్థానం ఉంది. అంతటి ప్రాధాన్యత గల తమలపాకు సాగు విధానం సైతం ఎంతో ప్రత్యేకంగా సాగు చేయాల్సి ఉంటుంది. ఇలా ఎన్నో ఏళ్లుగా తమలపాకును సాగు చేస్తూ ఉపాధి పొందుతున్నారు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ రైతు. ఏ శుభకార్యాలకైనా మొదటి స్థానం తమలపాకుదే. అందుకే చాలా మంది రైతులు తమలపాకుల సాగును తరతరాలుగా చేపడుతూనే ఉన్నారు. ఈ కోవలోకే వస్తారు పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం అబ్బిరాజుపాలెంకు చెందిన రైతు నంబూల రంగారావు. ఒక్కసారి మొక్కను నాటితే 2 నుంచి 3 ఏళ్ల వరకు దిగుబడి వస్తుంది. తమలపాకు సాగు అంటే అంత సులువు కాదు, ఎంతో కష్టంతో కూడుకున్నది. ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉన్న ప్రాంతాలు సాగుకు పనికిరావు. అలాగే వాతావరణం సహకరించాలి. సంవత్సరం పొడవునా నీటి వసతి సౌకర్యం ఉండాలి. అవగాహన కలిగి సాగుబడి చేస్తే లక్ష్మీదేవి వెంట ఉన్నట్లే అంటుంటారు పెద్దలు. తోటలకు ముఖ్యంగా వేరుకుళ్ళు రోగాలు వచ్చి తీగలు, ఆకులు పసుపు పచ్చ రంగులోకి వచ్చి చనిపోతాయి. 1 ఎకరం సాగుకు ₹1,00,000 పైనే ఖర్చులు చేయాల్సి వస్తుంటుంది. ఎకరం తమలపాకు తోట చేస్తున్నానండి. కొబ్బరి తోటలో అంతర పంటగా ఫస్ట్ కూడా దీనికి చేయవలసిన విధానం ఏంటంటే, మనకి ఏప్రిల్ నెలలో అంటే కత్తెర రాకముందు, ఎండల మొదలక ముందు మన దుక్కు మెత్తగా దున్ని భూమిని సదును చేసుకుని ఔషధనాలు మన గాలి 1 మీటర్ వెడల్పు గాలి తీసుకునండి వేసుకుని పోషణ చేసుకోవాలి. అది పోషణ చేసుకుంటే కనీసం 4 ఏప్రిల్ నెల అంటే మే, జూన్, జూలై, ఆగస్ట్ నెల నుంచి సెప్టెంబర్ నెలలో మనం తమలపాకు విత్తనం కప్పెట్టుకోవాలండి. ఆ విత్తనం ఇక్కడ మొదటి తోటల నుంచి మనం కలెక్ట్ చేసుకుని పాతుకోవాలండి. ఈ ఎకరం నెలకి వచ్చండి మన హౌస్ విత్తనాలు వచ్చి 10 కేజీలు పడుతుందండి. ప్రజెంట్ రేట్ వచ్చి కేజీ వచ్చి మనకి 800 అంటే 8,000 అండి. మరి అవి విత్తుకోవటానికి మనకి అయ్యకు వచ్చండి దుక్కు దున్నటానికి, ఈ పర్లు తీసి వేయటానికి 5 మనుషులు పడతారండి. 5 మనుషులు అంటే ప్రజెంట్ ఇక్కడ మాకు వచ్చి 800 ఉందండి డైలీ వేజ్. 5 4,000 అవుతుంది సార్. 32,000 1 ఎకరానికి వచ్చి ఒక తీగ కప్పెడతాకండి. ఇదంతా పెట్టుబడి ముందు పెట్టవలసిందండి. ఆరుదాలను బట్టి తడి కట్టుకుంటూ రావాలండి. ఇది ఆ తర్వాత నుంచి మనకి 2 నెలల నుంచి తీగి మనకి పెరుగుతూ ఉంటుంది. పెరిగిన తర్వాత హౌస్ చెట్టుకి డైరెక్ట్ హౌస్ చెట్టుకి మనకు కట్టుకోకుండా దానికి కర్రగుచ్చి తీగి ఎక్కించుకుంటూ రావాలండి. అది మనకి కోత వచ్చేయడానికి 3 నెలలు పడుతుందండి మినిమం. అంటే ఫస్ట్ తమలపాకులు మేము కట్ చేయాలంటే 3 నెలలు పడుతుంది. అంటే మాకు సెప్టెంబర్లో పెడితే అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో మనకు తెగుతుంది. హౌస్ చెట్లు పాతడం వల్ల ఏంటంటే నీడక నీడ, ఎండకి ఎండ వస్తుందండి. హౌస్ చెట్లు మళ్ళీ దాన్ని రొట్ట కొడుతూ ఉంటాయండి. అంటే 2 బెనిఫిట్లు ఉంటాయండి. రొట్ట ఏమో మాకు పశువులకి వేసుకుంటూ ఉపయోగపడుతుంది. హౌస్ చెట్లు ఏరి నుంచి కూడా దీనికి పోషణ కూడా అందుతుందండి. యూరియా రిలీజ్ అవుతుంది సార్. ఇది వాసన తెచ్చుకుంటామండి. వాసు వచ్చి హౌస్ చెట్లు అన్నీ బాగుంటే వాసు వచ్చండి మనకి ఎకరానికి వచ్చి 1000 నుంచి 1,500 వాసం పడుతుందండి. 1000 నుంచి 1,500 వాసు అంటే ప్రజెంట్ ఇప్పుడు వాసు వచ్చి ₹100 ఉందండి. అంటే ఇది హౌస్ చెట్లు ఉన్నది కదండి, ఇలా ఊగిపోకుండా స్ట్రైట్ లైన్గా, అంటే మీకు ఐడియా ఉన్నది, అది చెరుకు తోటలకు జల్ల వేస్తారు ఆ టైప్లో దీనికి దారుణం లాగి స్ట్రైట్గా చేస్తారండి. గాలి వేసినా ఊగకుండా, ఊగితే మళ్ళీ పడిపోతే దీనికి తీగ వాలితే పనిచేయదండి. ఎప్పుడు కూడా స్ట్రైట్గా పైకి వెళ్ళాలి. తమలపాకు తోటల్లో ప్రతినిత్యం పని ఉంటుంది. సరైన అవగాహన ఉండి అదునుకు తగ్గట్టు సాగు పనులు చేసుకుంటే ఆదాయం ఉంటుంది. వచ్చిన దిగుబడిని ఎక్కువగా మహారాష్ట్ర మార్కెట్కు తరలిస్తున్నారు రైతు. ఒక్కో బుట్ట తమలపాకుల ఉత్పత్తికి దాదాపు 500 ఖర్చవుతుంది. ఆపై వస్తేనే రైతుకు మంచి లాభం అన్నమాట. సరుకు డిమాండ్ను బట్టి ఒక్కోసారి ఒక్కో బుట్ట ₹1,000 పైనే పలుకుతుంది. కటింగ్ మొదలుపెట్టిన కాడి నుంచి, అంటే తమలపాకు మన కోత మొదలుపెట్టిన కాడి నుంచి అలాగ నెలకు అలా కోసుకుంటూ ఉంటామండి. ఇది మీ కోసిన ఇవన్నీ మోద అంటే 100 ఆకులు ఉంటాయండి. అటువంటిది 20 మోదలు అంటే 20 కట్టలు కానీ మొదలు కానీ అంటాం. 20 కట్టలు ఒక బుట్ట కింద మేము తయారు చేసి మేము నాగపూర్, ఇలా మహారాష్ట్ర పంపిస్తామండి. నాగపూర్, బొంబాయి పంపిస్తూ ఉంటాం. అదేంటంటే ఆ రేటు మా చేతిలో ఉండదండి. అక్కడ మార్కెట్ని బట్టి పాట పెడతారు. ఆ పాట పెట్టి ఏదైనా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే, మాకు ఈ కోత కొయ్యటానికి పంపించడానికి బుట్టకొచ్చి అంటే 20 మోదలకు వచ్చి మాకు ₹500 ఖర్చు అయిపోతుందండి. ఇవి ప్రజెంట్ 500 మించి అమ్మితే
మాకు లాభం కనిపిస్తుందండి. 500 నుంచి 600 అమ్మినా, 700 అమ్మినా, 800 అమ్మినా మాకు తర్వాత లాభం తప్ప ఈ పెట్టుబడి ఇవన్నీ చేసుకున్న అయిన మట్టికి బుట్టకొచ్చి 500కి వచ్చి అవుతుందండి. ఈ ప్రకృతి వైపరీత్యం మాకు ఎప్పటి నుంచి బాగుంటుందంటే ఎండలు పెరిగిపోలేదు. అంటే ఇప్పుడు శీతాకాలంలో అంత దిగుబడి ఉండదండి. అది శీతాకాలం ఇప్పుడు ఎప్పటి నుంచి ఏంటంటే పైరుగాలు తిరిగిన కాడి నుంచి తోట ఉత్తేజంగా ఉంటుంది, అది తయారవటం కూడా జనవరి నెల నుంచే తయారవుతుందండి. తయారయ్యి మాకు మే నెల వచ్చేటప్పటికి మంచి సీజన్ కింద ఉండేదండి మాకు తెలుసు మా చిన్నప్పుడు. ఇప్పుడైతే ఏ టైంలో ఎలా ఉంటుందో కూడా తెలియట్లేదు. దీనికి పెట్టుబడి 3 నుంచి 3.5 అవుతుందండి. 3 నుంచి 3.5 పెట్టుబడి పెట్టి మనం అక్కడి నుంచి మనకి తమలపాకులు ఎక్స్పోర్ట్ అంటే రవాణా ద్వారా మన మహారాష్ట్ర ఎక్కువ వెళ్తుందండి. మనకి లోకల్లో వాడేది పెద్ద ఏముండదండి. అది ఈ పంట లాభసాటి పంటే కానీ మనకి ఏదన్నా ఈ అనుకున్నది మనం అనుకున్నట్టుగా మనకు వస్తే కనుకండి 3 కదండి 3 నుంచి 6 లక్షలు అండి. 6 లక్షలు దాటి మార్కెట్ ఏమైనా మనకి తేడా చేస్తే మట్టుకి ఆ 3 కాదు, ఆ 3 నుంచి ఒక 3 రూపాయలు కూడా రాదండి మనకి. ఒక చంటి పిల్లోని మనకి ఎలా సాకాలో అలా సాగుతానే ఉండాలండి. దీన్ని అది మాకేంటంటే మా తాతల కాడి నుంచి ఇది అలవాటు అయిపోయింది ఈ వృత్తి. ఇది అప్పుడు ఏంటంటే దీని మీద బతికి దీని మీద చేసి ఎకరాల భూములు కూడా ఉన్న రోజులు కూడా ఉన్నాయండి. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి మాకు వాతావరణం ఈ అనుకూలంగా కూడా మాకు లేకపోవడం మేము చాలా ఇబ్బంది పడుతున్నామండి.